జాతీయ జెండాను పట్టుకొని మహానుభావుల జ్ఞాపకమే దేశమంటే ప్రాణమిస్తాం అంతా భారతదేశం అంటే ఏ విధంగా ఉంది అని చెప్పేసి దేశభక్తికి కంకణం కట్టుకోవాలనే తగ్గేదే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి ఏదో 3 రంగుల జెండా ఏదో పండుగ నెక్లెస్ రోడ్డు కాడ కొండంత రామసకదరంగా ముంగడి పోతుంది జాతర. మరి ఏం జాతర ఏంది ఏం కథ అనేది మరి రాణి రుద్రమాదేవి ఏం చెప్తుందో ఇందాం ఏందన్నట్టు పండుగ మాకేం అర్థమైతలేదు. స్వతంత్ర దినోత్సవం ఉంది కదా రేపు 79వ స్వతంత్ర దినోత్సవము. అందుకని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినారు కదా దేశమంతా కూడా ప్రతి ఒక్కరు మన ఇండ్ల పైన జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి. అట్లనే ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా తిరంగా ర్యాలీలు తీయాలి. జాతీయ జెండాను పట్టుకొని మన దేశభక్తి మన స్వతంత్ర స్ఫూర్తి ప్రజాస్వామ్య స్ఫూర్తిని తెలియజేయాలి కాబట్టి ఇవాళ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతోంది. ఇవాళ ట్యాంక్ బండ్ పైన కొన్ని వేల మందితోటి నెక్లెస్ రోడ్ పైన ఈ ర్యాలీ చేస్తున్నాం. అందుకే ఇంతమంది మీకు కనిపిస్తున్నారు జెండాలు పట్టుకొని. అయితే ఇది చిన్నసార పండుగ ఏం కాదు, స్వాతంత్రం తెచ్చిన అమరవీరులు కూడా తలుచుకునే పండుగ అన్నట్టే. అంతే కదా, అందుకనే మీరు చూడండి మొత్తం స్టాండీస్ పెట్టించినాము. కంప్లీట్ గా నక్లెస్ రోడ్ అంతా సెక్రటేరియట్ ఇదంతా కూడా స్వతంత్ర సమరయోధుల ఫోటోలు అలాగే వాటితో పాటు కొన్ని సూక్తులు కూడా పెట్టి ఇవాళ మన దేశం ముందుకెళ్ళాలి అని అంటే మన దేశం ఇంకా బలమైనటువంటి దేశంగా ఎదగాలి అని అంటే ఏమేం చేయాలి మనమేం ఫాలో అవ్వాలనేటువంటి కూడా స్టాండీస్ పెట్టినాం. ఎప్పుడు మొదలైంది పండుగ? దాదాపుగా ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా జరుగుతుంది. మన తెలంగాణలో కూడా అనేక ప్రాంతాలలో జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అంతటా కూడా జరిగింది. ఇవాళ హైదరాబాద్ లో కూడా జరుగుతోంది. గిదాట మరి రాణి రుద్రమాదేవి ఈ రకంగా చెప్పుకొస్తుంది. ఇక గట్ట లోపలికి కూడా పోదా మరి ఇంకేమంటారు ఎంకతో జనాలు. మీరు లేరన్నదే మాకెంతో బాధ, మళ్ళీ పుట్టాలన్నదే ఈ ప్రజల ఆశ. పవిత్ర ఈ భారతములో మీ పరిమళం ఉండాలి, అప్పుడే ఆ భరత మాతకు మనశ్శాంతి కలగాలి. పైన తలుచుకునే పండుగ ఎట్లా ఇది? పైన ఉన్నోళ్ళు ఎవరైతే మన గురించి మన జాతి గురించి రాబో తరానికి ఏదైతే ఫలాలు అందాలని చెప్పని ఆశించి నవ్వుతూ ఉరుకంబం ఎక్కినటువంటి మహానుభావుల జ్ఞాపకమే ఈ తిరంగా జెండా. నరేంద్ర మోదీ గారు చూపిస్తున్నటువంటి బాటలో ప్రతి 140 కోట్ల మంది యొక్క ఆశ నా తిరంగా జెండా. నా పెద్దల్ని నేను గుర్తు చేసుకోవాలి, పైనుంచి వాళ్ళు ఆశీర్వదించాలి మనని. ఇదే ఈ పండుగ. సారు ఈ పండుగ మొదలయ్యే అయ్యో 15 రోజులు ఆయనే ఇప్పటికి. 15 రోజులు రేపటితో పూర్తి చేద్దామని చెప్పని, రేపటితో పూర్తి చేయాలి. ఇప్పుడు పిల్లలు పెద్దలు బస్తీ పుర ప్రముఖులు నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వరుణ దేవుడు కూడా కరుణించి నడవడానికి ఎంత ముద్దుగా మనకి మంచి వాతావరణం. అటు ఎండ లేదు ఇటు వర్షం లేదు. ఎంత బాగుంది నీ దయ వల్ల. నువ్వు శివుణ్ణి మెడలేసుకున్నావు, ఆ శివుడే మమ్మల్ని కాపాడుతున్నాడు. సూర్యుడు సెలవు తీసుకుంటూ ఈ ఆడదేవుడు జరంత నిమ్మల పడ్డాడు. ఈ జాతరకి ఎంతమంది వచ్చిండు అందాదా? పొటకాలు చూడు రాదే, నువ్వు చూడు ఎంతమంది పిల్లలు వచ్చి చూడు సారు. అందా నీ చూపు ఎక్కడ దాకానే ఉంది. నీ చూపు శివుణ్ణి నీ కంఠంలో ధరించినవు, చూడు ఎట్లుంది. జర్ర నువ్వు 3వ కన్ను తెరిచి చూడు, అక్కడ పోయి జర్ర ఎట్లుంటుందో. ఇలా పండుగ నెక్లెస్ రోడ్ మొత్తం మోదం అవుతుంది. అంతేనా? దేశం మొత్తం మోగాలి ఇట్లా, దేశం మొత్తం కూడా ఇట్లా మోగాలి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఉండకూడదు. ఇది మన 141 కోట్ల మందిది ఈ తిరంగా జెండా.
అవునా కాదా? ఏం సందేశం పోతుంది జనాలకు? జనాలకు చూస్తున్నావు కదా, ఈరోజు భారతదేశం మొత్తంలో ప్రపంచంలో ఉన్నంత తిరంగా జెండా గురించి అందరు ఆనందిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రాణాలు అర్పించి భారతదేశం గురించి స్వాతంత్రం తెచ్చారో అలాంటి వాళ్ళ ఆశీర్వాదమే కానివ్వండి, ఇంకా ముందు రోజుల్లో 2045లో ఏ విధంగా మన భారతదేశం ప్రపంచంలో ఒక్కటి కావాలని చెప్పేసి నంబర్ 1 కంట్రీ కావాలని చూస్తున్నారో ఈ రోజు అందరు దడదడలాడిపోతున్నారు. భారతదేశం అంటే ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇలా కలకలలాడుతున్నది. సూది కూడా తయారుగా భారతదేశంలో ఈరోజు రాకెట్ల కాడికి అన్ని మంది తయారయ్యి ప్రతి దేశాలకు కూడా మనం గుణపాఠం చెప్పేటువంటి రోజు వచ్చిందని చెప్పి కూడా అందరు తెలుసుకొని ఈరోజు భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, ఈరోజు తిరంగా జెండా గురించి అందరు ఆలోచించి యువకులంతా వాళ్ళు భారతదేశంకు మేము ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పేసి నేవీ కానీ, ఆర్మీ కానీ, లేకపోతే మన ఎయిర్ ఫోర్స్ కానీ ఈరోజు విద్యార్థులందరూ కూడా బిజినెస్ కానీ విద్యార్థులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చేసి ఈరోజు మేమున్నాము, భారతదేశం అండగా ఉన్నాము, ఏమైనా మేమందరం ఒకటే, ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా భారతదేశం ఒక్కటి, ప్రజల మంద ఒక్కటి అని చెప్పేసి నిరూపించేటువంటి రోజు ఈరోజు చూస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నాం. కానరాని లోకానికి వెళ్ళిపోయారా, మానలేని గాయము చేసిపోయారా, ఎలా మరువా జాలము మిమ్ము తెల్ల దొరలకు చూపిన దమ్ము. అంటే ఇప్పుడు వాళ్ళని యాద్ చేసుకునే పండుగ అన్నట సారు. ఏం చెప్తావు సార్ ఇవాళ తిరంగా యాత్ర? ఏం చెప్తావు ఇవాళ పండుగ గురించి? ఈ పండుగ అనేది అన్ని పండుగల కంటే ముఖ్యమైన పండుగ ఇది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు వాళ్ళ పండుగలు చేసుకుంటారు. కానీ జాతి మొత్తం, భారత జాతి మొత్తం చేసుకునే పండుగ ఈ తిరంగ పండుగ. ప్రతి వ్యక్తికి ఫస్ట్ ఏంటంటే నేషన్, తర్వాతనే రాష్ట్రం, తర్వాతనే కుటుంబం. దేశము సురభిక్షంగా ఉంటేనే, రక్షించబడితేనే మనమందరూ కూడా సుఖ సంతోషాలతోనే మన పనులు మనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రాంతాలు వేరైనా, పార్టీలు వేరైనా, భావజాలాలు వేరైనా మనం అందరం ఒకటే. దేశ సమగ్రతను, అఖండతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు ఉన్నది. ఈ సంఘీభావం తెలిపేటందుకే యువత కూడా దీని ప్రాముఖ్యత తెలిపేటందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలందరికీ కూడా ఒక జనరేషన్, అది యువత, దేశం యొక్క సమగ్రత ఎంత ముఖ్యమైన సంగతి తెలియచేటందుకే విద్యార్థులందరూ చూసేసి ఈరోజు ఈ తిరంగ యాత్ర చేస్తున్నాం. బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చింది. ఇది ప్రతి ఒక్కరికి చేరాలి. కాబట్టి ఇదే కార్యక్రమంలో భాగంగా మేము రేపు వాళ్ళ కమ్యూనిటీలలో, రెసిడెన్షియల్ కాలనీస్లలో ప్రతి ఒక్కరి ఇంటి మీద కూడా ఈ తిరంగ జెండాను మేము ఎగరేస్తున్నాం. ప్రతి ఇంటి మీద. అయితే ఇప్పుడు తనువులో అనువనువులో ఈ దేశభక్తి మొత్తం అంతా అమ్మని స్వామి రంగా ఎంత రామసక్కని కార్యానికి ఒడిగట్టుకురేవే. ఇక చూద్దాం మరి, ఇక ఈ జాతరలో కూడా మనం కూడా పాల్గొందాం. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు, ఏంది ఏం కథ అనేది మరి మీకు కింద చెప్తా, చూస్తూనే ఉంటుంది. మన ఏం నేను ఇక మరి భువనగిరి మాజీ ఎంపీ మరి పెద్ద మనిషి బూర నరసరావు కూడా ఖైదా పడ్డాడు. మరి పెద్ద మనిషి కూడా ఏం చెప్పాడు, ఇవాళ ఏంటి సబ్బన్న వర్గాలకు ఏం సందేశం పంపిస్తుండు, మరి జెండాలు పట్టుకొని అనేది మరి ఏం చెప్తావో జనాలకు ఇవ్వాలా? బాగుంది నరసన్న, జబర్దస్త్ ఉంది. నువ్వు కూడా త్రిశూలం పట్టినావు అంతేనా? ఇక మరి ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని బతికించాలని ఈ కంకణం కట్టుకున్నా. ఇవాళ మరి పండుగ సంగతి ఏంది? ఒకటి తెలుసు, మీ అందరికీ తెలుసు, అన్ని పండుగల్లో అతిపెద్ద పండుగ స్వాతంత్ర పండుగ. లక్షల మంది త్యాగాల వల్ల మాకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్ర సమయంలో దేశ విభజన జరగటం వల్ల లక్షలాది కుటుంబాలు చంపబడ్డారు నెహ్రూ గాంధీ యొక్క తప్పుడు పాలసీ వల్ల. ఈరోజు యువతకు
స్వాతంత్రం ఒట్టిగా రాలేదు. స్వాతంత్రం దసరా దీపావళి ఎట్లనో అంతకంటే ముఖ్యమైనది స్వాతంత్రం. అలాంటి స్వాతంత్రాన్ని త్యాగాలు చేసినటువంటి అనేక జాతీయవాదుల్ని స్మరించుకొని గుర్తు చేసుకొని మరోసారి దేశభక్తికి కంకణం కట్టుకోవాలనే ఈ యొక్క 15 ఆగస్టు జాతీయ పండుగను అందరం కులాలు మతాలకు అతీతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానరాని లోకంలో ఉన్న వాళ్ళని తలుచుకుంటేందుకు ఇవాళ తెల్లదొరకు చూపిన దమ్మేందో ఇవాళ అయితే కోళ్ళాగర తెలవాలన్నట్టు ఇది ఈ చరిత్ర యువతకు తెలవాలి. యువతకు మరి ఇలా అందాదా యాపాటి వచ్చినాయి కోళ్ళాగలు అంటే మా మనవరాలు అనుకో మా మనమన్లు అనుకో దాదాపు లక్షల మంది వచ్చారు. అదేవిధంగా లక్షలాది వేలాది మీటింగులు రాష్ట్రం మొత్తంలో అవుతున్నాయి. ఇక్కడే కాదు, ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈరోజు దేశభక్తి అనేది ఉండాలి. మీకు తెలుసు కదా, జనని జన్మ భూమస్య స్వర్గాదపి గరియస్ససి అంటే తల్లి జన్మనిచ్చినటువంటి భూమి స్వర్గానికంటే గొప్పది. కరెక్టే కదా అంతనా? అది గుర్తుపెట్టుకోవాలి. కన్న తల్లి లాంటి ఉన్న ఊరి మీద ఎంత ప్రేమ మమకారం ఉంటుందో దేశభక్తి మీద కూడా అంత అమ్మాయి ఉండాలనేది మన బుర్ర నర్సన్న కోరుకుంటుండు. ఇక మరి ఇంకా కూడా కొంతమంది ఏమంటారు చూద్దాం, చూస్తూనే ఉంటారు మీరు. ఏం నేను ఇక భూతల్లి సిగలో ఒక కొప్పులా కనపడుతున్నది ఇవాళ భూమండలం మీద. మరి పంచభూతాలే పరవశించే పండుగ జరుగుతుంది నెక్లెస్ రోడ్ మీద. మరి అమ్మ అమీర్పేట కార్పొరేటర్ అంతేనా? ఏం పేరు తల్లి? సరళ ఏం చెప్పబోతుంది? హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ ఎట్ట అనిపిస్తుంది? ఈ పండుగ గురించి ఏం చెప్తావు తల్లి? సరళంగా ఉన్న ఈ యాత్ర ముందుగా ఏదైతే మన ప్రధానమంత్రి గారు ఈరోజు రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిరంగా యాత్ర జాతీయ భావం అన్నది ఎప్పుడు కూడా భారత భూమి మీద ఉన్నది. కానీ ఆ భారత భూమి మీద ఒకప్పుడు మనం ఆగస్ట్ 15కో లేకపోతే రిపబ్లిక్ డేకో జెండా ఎత్తి జెండా మళ్ళీ దాన్ని సగౌరవంగా కిందకి దించడం జరిగింది. కానీ రాజ్యాంగబద్ధంగా ఏ జెండా అయితే మనం కంటిన్యూగా ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఉన్న దాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి మన దేశ ప్రజలకి భారతదేశానికి అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి వారు ఇచ్చిన పిలుపు మేర మన దేశభక్తి ఎంత ఉంది అన్నది భరత భూమి మీదే భక్తి, దేశం, ధర్మం అలాగే మన ప్రకృతి ధర్మాన్ని కూడా కాపాడాలి అని చెప్పి ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ తిరంగా యాత్రలో మన ప్రధానమంత్రి గారు ఆదేశం మేరకు 2014 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుందంటే ఒక దేశభక్తి. ఎందుకంటే రానున్న యువత ఈరోజు మన దేశం గురించి తలెత్తుకుని మా ప్రధానమంత్రి గారు మోదీ గారు అని చెప్పుకునేటట్టు వారు మన సగౌరవంగా చేసినందుకు వారికి మేమందరం కూడా ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశం ధర్మం కోసం ఎప్పుడూ కూడా అందరం కూడా దేశభక్తి కోసం మనం ఫస్ట్ నేషన్ ఫస్ట్, నెక్స్ట్ మనము సెల్ఫ్, అది ఎప్పుడు కూడా పార్టీ నెక్స్ట్ తప్పితే పార్టీలకు అతీతంగా ఈరోజు ఇంతమంది సంఖ్యలో వేల సంఖ్యలో విద్యార్థులు అంటే వారందరికీ కూడా భావం కల్పించడం అన్నది మనందరం కూడా సంతోషకరమైన విషయం అన్న. ఇది మొత్తానికి చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతము. మరి ఆనాడు తెల్లదొరలకు దమ్ము చూపించి వాళ్ళ పాలనను అంతమొందించి ఈ రకంగా స్వాతంత్ర్య పోరాటంలో వాళ్ళ రక్తంతో భారతమ్మ నుదుటికి తిలకం దిద్దిన ఆ మహానుభావుల తలుసుకునే పండుగ అన్నట్టు ఈ పండుగ తరతరాలుగా ఇంకా మునుముందు పోవాలి. రాబోయే తరాలకు కూడా వీళ్ళ గొప్పతనం ఏంది, స్వాతంత్రం ఎట్లా వచ్చింది, ఏంది ఏం కథ అనేది తెలియజేసే పండుగ ఈ 3 రంగుల పండుగ అనేది మరి అమీర్పేట కార్పొరేటర్ సరళమ్మ ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుందో ఇది కథ. చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడిర్రు, ఇవాళ ఏదో నెక్లెస్ రోడ్ కాడ మొత్తం జాతర పెట్టిర్రు. ఇక్కడ సంగతి ఏంది, జాతర సంగతి ఏంది? ఇది దేశంలో ఉండే యువతను ఏదైతే దేశభక్తి వైపున పెంపొందించే విధంగా ఈరోజు దేశంలో ఉన్న యువత అందరూ కూడా
దేశభక్తిలో విలీనం కావాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇది అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుండి ఈ కార్యక్రమం ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. దాని భాగంగానే ఈరోజు నెక్లెస్ రోడ్లో మన అన్ని కార్యకర్తలు, స్కూల్ పిల్లలు, సైనికులు, ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పండుగలో పాల్గొంటున్నారని చూస్తున్నారు పండుగ జాతర హర్ ఘర్ తిరంగా యాత్ర. ఇది మరి ఎట్లా ఇవాళ పండుగ 50 మంది వచ్చారు, ఎట్ట సాగుతుంది పండుగ? ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశం మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపైన తిరంగా జెండా ఎగరేయాలని పిలుపునిచ్చినందుకు, అలాగే ప్రజలలో చైతన్యం చేయాలి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆనాడు హిందువులు అందరం కూడా ఒకటే అని చెప్పిన దానికి మద్దతుగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా హిందువులంతా కూడా కలిసికట్టుగా ఉండాలని అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇలా వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ ట్యాంక్ బండ్ పైన తిరంగా ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. 3 రంగుల జెండా ఎంత పొడుగుంది, ఎట్ట సంగతి? 50 పొడుగుంది 3 రంగుల జెండా. ఇది దాదాపు 4 అడుగుల జెండా అండి. ఇది 3 రంగుల జెండా. ఇప్పుడు ఈ నుంచి మొదలు పెట్టుకొని నెక్లెస్ రోడ్ నుంచి మనం అంబేద్కర్ చౌరస్తా వరకు పోతున్నాము. హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి 40 లక్షల ఇండ్ల పైన, తెలంగాణలో ఉన్నటువంటి 40 లక్షల ఇండ్ల పైన ఇవాళ మనం జాతీయ జెండా ఎగరేస్తున్నాం. మనము ఇది 3 రోజుల ప్రోగ్రామ్ మనం చెప్పినాము. 13 నుంచి 15 వరకు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది అనమాట. మనకు హర్ ఘర్ తిరంగా పేరుతోన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి పిలుపు మేరకు మనం ఏంటంటే ప్రతి ఇంటి పైన కూడా ప్రతి ఒక్క భారతీయుడు జెండా ఎగరవేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి మనం పిలుపునియడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగా ర్యాలీని ఏర్పాటు చేసిండు నెక్లెస్ రోడ్లో. ఇక్కడికి చాలా మంది చూడండి, ఎంత మంచిగా పండగ వాతావరణం ఉంది. ఎంతో మంది త్యాగదనుల యొక్క పుణ్యఫలం ఇవాళ మనకు స్వాతంత్రం వచ్చింది. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం మనం అందరం కూడా. కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పిల్లలందరూ కూడా రేపు భావి భారత పౌరులు, ఇవాళ విద్యార్థి ఇవాళ పౌరుడు మాకు. కాబట్టి వీళ్ళందరూ ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి, ధర్మానికి ఉపయోగపడాలి, మన యొక్క సంస్కృతిని కాపాడాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అమ్మో చిన్న ఏం లేదు, నెక్లెస్ ఆడుకోడు నీ దండం పెడితే. ఏం సంగతి అమ్మా? మరి ఇవాళ ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో ఈ దేశభక్తి అంటే ఎట్లా, ఏంది, ఏం కథ అన్నట్టుగా ఈ పండుగ ఏర్పాట, లేకపోతే స్వాతంత్రం తెచ్చిన అమరవీరులు తలుచుకునే పండుగ అన్నట్ట? మరి ఏం చెప్తావు ఇవాళ పండుగ గురించి? స్వాతంత్రం తెచ్చిన అమరవీరుల గురించి మనం ఎప్పుడూ మరవకూడదు. వాళ్ళని యాది చేసుకుంటూ మనకు ఒక నెల కిందట ఆపరేషన్ సింధూర్ జరిగింది. మన భారతదేశాన్ని రక్షించడానికి ఆపరేషన్ సింధూర్లో మన మహిళా విభాగం ఎట్లా పనిచేసిందో వాళ్ళను కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఇవాళ మన భారతదేశ ప్రతిష్ట ఏ విధంగా ఉన్నదో దానికి తగ్గట్టుగా మనం ఇవాళ అందరితోటి, మహిళలతోటి, అలాగే భావి భారత పౌరులైనటువంటి మహిళలతోటి, పౌరులతోటి అందరితోటి మనం ఇవాళ ర్యాలీ తీస్తున్నాము. ఇక్కడి నుంచి నెక్లెస్ రోడ్డు నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ తీస్తున్నాము. అంటే మన భరతమాత బిడ్డలం. మనము భరతమాత యొక్క మనము విశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఆమెను ఎప్పుడు యాద్ చేసుకుంటూ భావి భారత పౌరులుగా మనం ఇదొక్కటిని ముందుంచి మనం నడిపిస్తే కనుక పౌరులు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. మనం అందుకే ఇవాళ గణతంత్ర దినోత్సవాన్ని మనం ముందుకు తీసుకుపోతే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కోసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మనం ఇవాళ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. చెప్తాండి ఇంకేమనిపిస్తుంది మరి? కొండంత పండుగ లేక ఎక్కడ చూసినా 3 రంగుల జెండాలు రేప ఆడుతున్నాయి. మరి ఈ పండుగను చూస్తే నీకేమనిపిస్తుంది? దేశం యొక్క పెద్ద పండుగ, మనకు స్వాతంత్రం వచ్చింది, మనం భారతదేశం ఏర్పడింది, దాన్ని ప్రతి సంవత్సరం ఇట్లానే చేసుకుంటాం. ఎంత పెద్ద తిరంగా ర్యాలీ ఇక్కడ జరుపుకుంటున్నాము. మనం దేశం యొక్క పెద్ద పండుగని ఘనంగా మేము జరుపుకుంటున్నాము. ఇది కథ. మొత్తానికైతే నెక్లెస్ రోడ్ మీద అంగరంగ వైభవంగా మోతమవుతుంది. ఇక మరి 3 రంగుల జెండాల పండుగ. జెండా పెద్ద జెండా పెట్టినావు ఏందనంటే మరి జెండా సంగతి ఏంది? ఆత్మ అభిమానంతో పట్టుకున్న జెండా ఇది చేతి మీద ఉన్న జెండా. పెట్టినట్టు ఇప్పుడు ఈ పండుగ చేస్తే అంటే ఇప్పుడు ఏ రకంగా ఈ జనాలకు సందేశం పోతుంది అంటావు? అసలు ఎందుకు చేస్తున్నారు ఈ పండుగ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకు నిన్న
జరిగిన సంఘటన తెలుసు కదా మనకు, సింధూర్ ఆపరేషన్ సింధూర్ అని. ఇలాంటి జరగకుండా మనం ఒక దళం ఉన్నాము అంటే వీళ్ళు ఐక్యతంగా ఉన్నారు అని చెప్పడానికే ఇది ఈ త్రిరంగ జెండాకు దీనికి నాంది పలకడానికి మనం చేయవలసిన ఇది మొదటి మెట్టు అన్నమాట. అంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి కలగాలన్నట్టు అందుకనే అట్లా చెప్పు మనవరాలా యాడికెళ్ళి వచ్చిర్రు? ఏవియన్ కాలేజ్. తెలుగు వస్తుందా ఇంగ్లీషేనా? నేను అదే అంటున్నా, మొత్తం తెలుగు మొత్తమే మర్చిపోతున్నట ఇంగ్లీష్ సోకాటం వాడి. మరి ఇలా ఏందన్నట్టు ఈ పండుగ ఎవరు తీసుకొచ్చింది మిమ్మల్ని? ఇండిపెండెన్స్ డే ర్యాలీ తీస్తున్నాం మేము ఇక్కడ. ఇండిపెండెన్స్ అప్పుడే అన్న నాకు ఏమేరక ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్ర దినోత్సవం. అంటే చెప్పు మరి ఊర్లో పంట ఉన్న జనాలకు ఎరకలే, అందుకనే మీకు జర అర్థమయ్యేటట్టు అందుకనే తెలుగు వస్తుందా రాదా అంటున్నా. చెప్పు ఇక. స్వాతంత్ర దినోత్సవం, దానికోసం మేము ఇలా ర్యాలీ తీస్తున్నాం. అదే ఏమిటికి ఉంటున్నా ఈ ర్యాలీ? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశపు ప్రజలందరికీ తెలియాలని, ఈ మన భారత మాతని తెలుగు భాషని గుర్తుంచుకోవట్లేదు, అది మర్చిపోవద్దు, జీవితాంతం గుర్తుండాలి. మన భారతదేశంలో మన జెండా నిరంతరం భారతదేశం మొత్తం తెలుగే మాట్లాడాలా ఎట్లా? మర్చిపోవద్దు అని సంకేతం. మేము కూడా అదే అంటా.